సస్పెన్స్ థ్రిల్లర్ 3వ భాగం. శశాంక ఎక్కడున్నాడో కూడా తెలియక, ఏ జైల్లో ఉన్నాడో తెలియక స్వాతి సతమతమవుతూ ఉంటుంది. తండ్రి మీద కోపంతో ఇల్లు వదిలి వచ్చేసి శశాంక ఇంట్లో కాపురం పెడుతుంది. వృద్ధ దంపతులిద్దరూ స్వాతికి తోడుగా ఉంటారు. ఇక సాక్ష్యాలు సేకరించడంలో స్వాతికి ప్రతి దగ్గర చుక్కెదురవుతుంది. దేవకి అపార్ట్మెంట్లో ఒక అజ్ఞాత వ్యక్తి సాక్ష్యాల కోసం వెతకడం మొదలు పెడతాడు. కథ కొనసాగుతుంది. 3 స్టార్ హోటల్లో సుహాసిని తన గదిలో చల్లటి బీర్ బాటిల్ ఖాళీ చేస్తూ సిగరెట్ వెలిగించుకొని దీర్ఘంగా ఆలోచిస్తోంది. అమెరికా కల్చర్ ఆమెలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆ గదిలో సుహాసినితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ పీటర్ కూడా ఉన్నాడు. అతను నీట్గా రమ్ తాగుతున్నాడు. వంటి మీద చిన్న నిక్కర్ మాత్రమే ఉంది. తెల్లగా పాలిపోయినట్టుండే అతని శరీరం మీద బంగారు రంగులో మిలమిలాడుతూ కనిపిస్తున్నాయి రోమాలు. కండలు తిరిగిన అతని శరీరం అంటే సుహాసినికి ఎంతో ఇష్టం. విశాలమైన అతని ఛాతీ మీద తలపెట్టుకొని పడుకోవడం సుహాసిని అలవాటు. చూపుడు వేలితో అతని ఛాతీ మీద గుబురుగా ఉన్న జుత్తుని సున్నాల్లా తిప్పుతూ మత్తుగా శూన్యంలోకి చూస్తోంది. సుహా, ఇండియాలో ఉండాలంటే బోర్గా ఉంది, ఇంకెంతకాలం ఇక్కడ అన్నాడు పీటర్ ఆమె నడుము మీద చేయి వేస్తూ. లక్షలు విలువ చేసే ఆస్తి సొంతం కావాలంటే బోర్ని భరించాలి పీటర్. ఆ తర్వాత హాయిగా అమెరికా వెళ్ళిపోదాం, ఇండియా రావాల్సిన పనే ఉండదు మనకి అన్నది సుహాసిని. వాళ్ళిద్దరి సంభాషణ అమెరికన్ లాంగ్వేజీలో జరుగుతోంది. అడ్వకేట్ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడా అతను అడిగాడు. ఎస్, ఇబ్బంది లేదు అతని వల్ల. అయితే ఈ కేసు తేలడం కొంచెం టైం పడుతుంది. దేవకికి వారసురాలిగా కోర్టు గుర్తించాలి, అందుకు చాలా తతంగం ఉంది. అదంతా లాయర్ చూసుకుంటాడు అన్నది. డబ్బు ఖర్చు పెట్టడానికి వెనుకాడకు సుహా. వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రాన్సిస్కోలో పెళ్లి చేసుకోవాలి పీటర్ గిలిగింతలు పెడుతూ అన్నాడు. నా ఆలోచన కూడా అదే పీటర్. మనిద్దరం తొందరగా భార్యాభర్తలం కావాలి. ఐ లవ్ యూ పీటర్, ఐ లవ్ యూ వెరీ మచ్ తన్మయత్వంగా అన్నది సుహాసిని. ఇద్దరూ మత్తులో ఉన్నారు. వాళ్ళ సంభాషణ జరుగుతుండగా ఫోన్ మోగింది. అతని మీద నుంచి లేచి రిసీవర్ అందుకుంది సుహాసిని. ఆమెకు తెలుసు ఆ ఫోన్ కాల్ లాయర్ ప్రభాకర్ దగ్గర నుంచి అని. ఆయనకి తప్ప మరెవ్వరికీ తెలియదు సుహాసిని అడ్రస్. గుడ్ మార్నింగ్ అని ఆయన చెప్పేదంతా శ్రద్ధగా విన్నది సుహాసిని. 3 నిమిషాల తర్వాత రిసీవర్ పెట్టేసి పీటర్ వద్దకొచ్చింది. డార్లింగ్, ఈరోజు సాయంత్రం 4 గంటలకి లాయర్ గారు కలవమన్నారు అన్నది. ఓకే సుహా, త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేయి, ఒంటరిగా ఉండలేను అన్నాడు. నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా పీటర్? అందుకే బుద్ధిమంతుడిలా నేను చెప్పినట్టు రూమ్లోనే ఉండు, బయటకు రావడానికి ప్రయత్నించకు. నేను తప్ప నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి అని అతని పై పెదవిని మునిపంటితో కొరికింది సుహాసిని. ఇంకో గంటలో లాయర్ని కలవాలి. అప్పటి వరకు ఆ గదిలో ఆ ఇద్దరు. ఆరోగ్యవంతమైన మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే మనిషిలో ఆందోళన ఎక్కువైనప్పుడు, ఆవేశంతో పరుగెత్తుతున్నప్పుడు కానీ గుండె వేగం పెరిగి ఆ మనిషికి ఒక్కొక్కప్పుడు ప్రాణహాని కూడా కలగవచ్చు. గుండె హఠాత్తుగా ఆగిపోయి శశాంక కాలి సత్తువ కొద్దీ పరుగు తీస్తున్నాడు. అప్పటికి గంట నుంచి ఏకధాటిగా పరుగులు తీస్తూనే ఉన్నాడు, గుండెలు పగిలేలా. అందుకు కారణం అతన్ని తరుముతున్నారు పోలీసులు. అతని గుండె ఇప్పుడు అధిక వేగంతో కొట్టుకుంటోంది. ఒక్కసారిగా పరుగు వేగాన్ని పెంచితే ప్రాణాపాయం సంభవించవచ్చు. చావుకి భయపడి ఆగిపోతే పోలీసులకి దొరికిపోవచ్చు. హత్య కేసులో జైల్లోంచి తప్పించుకున్నందుకు మరింత కఠిన శిక్ష పడుతుంది. చెయ్యని నేరం పూర్తిగా తన మీద పడుతుంది. అతని వంటి మీద జైలు యూనిఫామ్ ఉంది. ఎవరు చూసినా తనని ఖచ్చితంగా ఖైదీ అని గ్రహిస్తారు. పోలీసులకు సమాధానం అందజేస్తారు. అందుకే రోడ్డు మీద పరిగెత్తడం లేదు. రోడ్డు పక్కన పొలాలకు అడ్డం పడి పరిగెత్తుతున్నాడు. దూరంగా పోలీస్ కార్లు అతన్ని వెంటాడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో కూడా స్వాతి గురించి ఆలోచిస్తున్నాడు శశాంక. ఏమైనా సరే స్వాతిని చేరుకోవాలి, తను నేరస్తుడు కాదు అని చెప్పి ఆమె ఒడిలో సేద తీర్చుకోవాలి. తన మూలకంగా ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు అనుభవిస్తోందో. అవి జొన్నచేలు కావడం వల్ల పాదాలు చీరుకుపోతున్నాయి. పారాణి పులిమినట్టు రక్తంతో ఎర్రబడ్డాయి అతని పాదాలు. ఒకచోట ఆగి కొద్ది క్షణాల పాటు అలుపు తీర్చుకొని అక్కడికి దగ్గరలో ఉన్న ట్యాక్సీ స్టాండ్ వైపు పరిగెత్తాడు. ట్యాక్సీ డ్రైవర్లలో చాలామంది శశాంక్ అంటే ఇష్టపడతారు. అతని కోసం ఏమైనా చేస్తారు. డ్రైవర్లకి శశాంక్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అతన్ని వెంటాడుతున్న పోలీస్ కార్లు హఠాత్తుగా కనిపించకుండా పోయాయి. అవి దారి తప్పాయి అనుకున్నాడు శశాంక. కొద్దిగా ధైర్యం వచ్చింది. ఈలోపు ట్యాక్సీ స్టాండ్ చేరుకున్నాడు.
రాత్రి కావడం వల్ల ట్యాక్సీలో నిద్రపోతున్నారు చాలామంది డ్రైవర్లు. దాదాపుగా నిశ్శబ్దంగా ఉంది ఆ చుట్టుపక్కలంతా. శశాంక ట్యాక్సీల మధ్యకు వెళ్ళిపోయి ఓ ట్యాక్సీ డోర్ తెరుచుకొని లోపల కూర్చున్నాడు. అందులో ఉన్న డ్రైవర్ ఉలిక్కిపడి కంగారుగా ఎవరది అంటూ లేచాడు. అతని నోటికి చెయ్యడ్డం పెట్టి జోగారావు, నేను శశాంకని మెల్లగా అన్నాడు. గురు, నువ్వా? ఎంతకాలమైంది నిన్ను చూసి. ఏమిటి, జైలు నుంచి తప్పించుకున్నావా? యూనిఫామ్ గుర్తించి అడిగాడతను. అవును జోగారావు, చెయ్యని నేరానికి జైలు పాలయ్యాను. స్వాతిని చూడకుండా ఉండలేక ధైర్యం చేసి తెగించి పారిపోయి వచ్చేశాను. ఎంత పనిచేశావు గురు. పోలీసులు కంటపడితే డేంజర్గా భయపడ్డాడతను. ఏమైనా పర్వాలేదు, స్వాతిని కలుసుకోవాలి అన్నాడు శశాంక. పదగురు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మనింటికి కాదు, సుదర్శనరావు ఇంటికి పోనీ అన్నాడు శశాంక. అక్కడికి ఎందుకు గురు? స్వాతి నీ ఇంట్లోనే ఉంటోంది. నీ కోసం చాలా కష్టాలు పడుతోంది. రోజు స్టాండ్కి వచ్చి నీ గురించి అడిగి మరీ వెళ్తోంది అన్నాడు జోగారావు. శశాంకకి పట్టరాని ఆనందం కలిగింది. అంతలోనే మరొక సందేహం కూడా. స్వాతి తన ఇంట్లో ఎందుకుంటుంది? జోగారావు కారు స్టార్ట్ చేశాడు. వెనక సీట్లో ఎవరికీ కనిపించకుండా పడుకున్నాడు శశాంక. ట్యాక్సీ అక్కడి నుంచి బయలుదేరింది. శశాంక అక్కడికి రావడం, ట్యాక్సీలో ఎక్కడం అన్నింటినీ ఓ మనిషి గమనిస్తున్నాడు. సిగరెట్ వెలిగించుకొని ఆ ట్యాక్సీ వెనకే మరో ట్యాక్సీలో బయలుదేరాడు 6 అడుగుల ఎత్తున్న ఆ మనిషి. అర్ధరాత్రి తలుపు చప్పుడు వినిపించడంతో స్వాతికి అనుమానం కలిగింది. ఇంత రాత్రివేళ ఇంటికి ఎవరొస్తారు? ఆమె మంచం పక్కనే మరో మంచం మీద నిద్రపోతున్న హైమవతి గారిని నిద్రలేపింది స్వాతి. పినిగారు, తలుపు చప్పుడవుతోంది, ఎవరో వచ్చారు అన్నది. ఆమె మామూలుగా అన్నది. ఇంకెవరు? శశాంక్ అయి ఉంటాడు అంది. అయితే నిజం ఆమెకు తెలియదు కాబట్టి ఆందోళన చెందడం లేదు. కానీ స్వాతి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. శశాంక అయి ఉండడు. జైల్లో ఉన్న తన భర్త బయటికి రావడం అంతుబట్టని ఆలోచన. అప్పుడు హైమవతి గారు అన్నది, పిరికి పిల్ల, ఉండు, నే వెళ్ళి తలుపు తీస్తానంటూ బయట లైట్ స్విచ్ వేసింది. స్వాతి భయపడుతూ గుమ్మం వైపు చూస్తోంది. వచ్చింది ఎవరో అనుకుంటూ. ఎవరది అంటూ తలుపులు తెరిచింది ఆవిడ. గబుక్కన ఆమెను తోసుకుని లోనికొచ్చాడు శశాంక. హఠాత్తుగా జరగడం వల్ల కెవ్వున అరవబోయి ఆగిపోయింది ఆవిడ. శశాంకని, అతని వంటి మీదున్న జైలు యూనిఫామ్ని ఆశ్చర్యంగా చూసింది. బాబూ, ఏమిటి దుస్తులు? ఏం జరిగింది అడిగింది ఆవిడ. ఈలోపు గబగబా అక్కడికొచ్చి శశాంకని చూసి సంతోషం పట్టలేకపోయింది స్వాతి. దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని బయటకొచ్చింది. రివ్వున అతని గుండెల మీద వాలిపోయింది. శశాంక్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న దంపతుల మాదిరిగా మూగగా కనుసైగలతో పలకరించుకున్నారు. కొద్ది క్షణాల్లోనే ఒకరి బాధను ఒకరు మూగ భావాలతో తెలుసుకున్నారు. శశి, మళ్ళీ నిన్లో చూస్తాననుకోలేదు. దుఃఖాన్ని దిగమింగి అతని ముఖంలోకి గాఢంగా చూస్తూ అన్నది. హైమవతి గారికి ఏమీ అర్థం కావడం లేదు. అయితే శశాంక జైలు నుంచి వచ్చాడని ఆమె గ్రహించింది. గురు, ఇక నేను వెళ్తాను, డ్రైవర్ జోగారావు అన్నాడు మధ్యలో. థ్యాంక్స్ జోగి, ఈ విషయం మనలోనే ఉండాలి అన్నాడు అతని భుజం తడుతూ శశాంక. చెప్పాలా గురు, డోంట్ వరీ అంటూ వెళ్ళిపోయాడతను. ఆ భార్యాభర్తల ఆవేదనను గ్రహించింది హైమవతి. స్వాతి, అబ్బాయి వచ్చాడుగా, ఇక నేను వెళ్తాను అని వెళ్ళబోయి ఆగిపోయిందావిడ. అబ్బాయి బాగా ఆకలి మీద ఉండుంటాడు. ఈ సమయంలో నువ్వేం చేస్తావు కానీ చిటికలో వంట చేసుకొస్తాను అని తన ఇంట్లోకి వెళ్ళిపోయిందామె. స్వాతి, శశాంక ఆ మాటల్ని అంతగా వినిపించుకోలేదు. కడుపుతో ఉన్న భార్యను చూసేసరికి శశాంక గుండె ద్రవించిపోయింది. తను లేకపోవడం వల్ల ఎన్ని కష్టాలు పడిందోనని, శారీరకంగా మానసికంగా ఆమె కృంగిపోయిందని చెప్పకనే గ్రహించాడతను. స్వాతిని దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆమె కడుపు మీద ముద్దు పెట్టుకున్నాడు. జైల్లో నేను అనుభవించినంత చిత్రహింసల బాధలు అన్నీ ఈ క్షణంలో మర్చిపోతున్నాను స్వాతి. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. నేను తండ్రిని కాబోతున్నాను. నా వంశాంకురం మొలకెత్తుతోంది. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ ముద్దులతో ముంచేశాడు భార్యను. స్వాతి తేరుకుంది. శశి, నాకేదో అనుమానంగా ఉంది. జైలు నుంచి తప్పించుకొనొచ్చావా అడిగింది. ఆమె పెదవులు సన్నగా కంపించాయి. నో, పోలీసుల దృష్టిలో తప్పించుకున్నాను. కానీ న్యాయదేవతకి తెలుసు నేను చేసింది న్యాయమని. భయపడకు స్వాతి, పోలీసులు మనల్ని ఏమీ చెయ్యలేరు. నన్ను హత్య కేసులో ఇరికించిన ఆ రాస్కెల్స్ని బయటికి లాగుతాను, వాళ్ళని ఉరికంబం ఎక్కిస్తాను అన్నాడు ఆవేశంగా. ఎంత పని చేశావు శశి, ఇప్పుడు నిజంగా భయపడుతున్నాను. పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకొని తిరగటం అసాధ్యం. అతని చేతుల్ని గుండెలకి హత్తుకుంటూ అన్నది. కళ్ళ నుంచి జలజల రాలుతున్నాయి అశ్రువులు. ఎంతోసేపు గడిచిన రోజుల గురించి చెప్పుకుని
కష్టాలని పంచుకున్నారు. ఈలోపు హైమవతి గారు వంట చేసి చపాతీలతో భోజనం పట్టుకొచ్చింది. అబ్బాయికి భోజనం పెట్టు స్వాతి అన్నదావిడ. ఆంటీ, స్వాతి మీ గురించి చెప్పింది. నేను లేకపోయినా ఎంతో ఆదరణ చూపించారు, ఆదుకున్నారు అన్నాడు శశాంక. అదంతా నీ మంచితనం శశాంక. మనిషిని మనిషిగా ఆదుకోకపోతే ఎలా? ముందు భోజనం చేయి అన్నదావిడ. నిద్రపోతున్న సుందరం గారు కూడా లేచొచ్చారు. శశాంక వచ్చాడని తెలియగానే జైలు యూనిఫామ్ తీసేసి దాచేశాడు శశాంక. తలారా స్నానం చేసి వచ్చాడు. వేడివేడి భోజనం వడ్డించుంది స్వాతి. భోజనం చేస్తూ జరిగిందంతా సుందరం దంపతులకు చెప్పాడు. ఎంత పని జరిగింది? ముక్కున వేలేసుకుంది హైమవతి. స్వాతి కోరి కోరి వడ్డించి దగ్గరుండి తినిపించింది. అయితే బాబు, పోలీసులు అంత తేలిగ్గా వదిలిపెడతారంటావా? అనుమానంగా అడిగాడు సుందరం. వదిలిపెట్టరు. ఈ పాటికి మన ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరుంటారు క్యాజువల్గా అనేశాడు. ఆ మాట సూటిగా గుండెలకి గుచ్చుకున్నట్టయింది. స్వాతి నిలవలేకపోతోంది. ఏ క్షణాన యమభటుల్లా వచ్చి తన భర్తని తన నుంచి దూరం చేస్తారోనని. అయితే ఇప్పుడేమిటి చేయడం అన్నాడాయన దిక్కులు చూస్తూ. జైలు నుంచి తప్పించుకునేటప్పుడే ఆలోచించాను వాళ్ళ నుంచి ఎలా రక్షణ పొందాలో. హంతకుల్ని బయటకు లాగే వరకు నేను ఇక్కడికి రానట్టే నటించాలి మీరు అన్నాడు శశాంక. పోలీసులు అసాధ్యులు శశాంక. అనుమానంతో నీ భార్యని స్టేషన్కి లాక్కుపోవచ్చు అన్నాడు సుందరం గారు. అప్పుడు స్వాతి కల్పించుకుంది. నా రక్షణ నేను చూసుకుంటాను. లాయర్ ప్రభాకర్ గారు మనకి అన్ని విధాలా అండగా ఉంటారు అన్నది స్వాతి. శశాంక భోజనం పూర్తి అవుతుండగా మూసి ఉన్న తలుపుల మీద దబదబా చప్పుడు వినిపించింది. అందరి మనసుల్లోనూ పోలీసులు మెదిలారు. శశాంక చటుక్కున లేచిపోయాడు. ఆ స్థానంలో సుందరం గారు కూర్చున్నారు. హైమవతి తలుపులు తెరిచింది. అయితే వచ్చింది పోలీసులు కాదు, ఓ ఆజానుబాహుడు లాంగ్ కోట్ ధరించి నెత్తిన టోపీ పెట్టుకున్నాడు. సిగరెట్ పొగ గుప్పున వదులుతూ నిర్లక్ష్యంగా ఆ ఇంట్లోకి వచ్చేశాడు. ఎవరు మీరు? ఏం కావాలి? హైమవతి ధైర్యంగా అడిగింది. భోంచేస్తున్నట్టు కూర్చున్న సుందరం గారు కూడా అప్పుడు లేచి అడిగారు, ఎవరి కోసం అని. శశాంక్ కోసం వచ్చాను. అతని గొంతు నుండి ఫోర్సుగా బయటకొచ్చింది ఆ మాట. బాంబు శబ్దంలా వినిపించింది వారికి. అయితే ఎవ్వరూ తొందరపడలేదు. శశాంక, అతను ఊరెళ్ళి చాలా కాలమైంది, ఇంకా రాలేదు సుందరం గారు అన్నారు. వచ్చిన వ్యక్తి నిశ్శబ్దంగా నవ్వాడు. అతని చూపులు వాడిగా ఉన్నాయి. ఐసి, శశాంక వచ్చాడని, ఇప్పుడే పారిపోయి ఉంటాడని నాకు తెలుసు. మళ్ళీ వస్తాను అన్నాడతను. గుటకలు మింగారు ఆడవాళ్ళిద్దరూ. సుందరం గారు పిడికిళ్ళు బిగించి చూస్తూ ఉండిపోయారు. ఒళ్ళు చల్లబడిపోయింది ఆ ముగ్గురికి. అతను వెళ్ళిన వెంటనే పెరట్లోంచి తిరిగొచ్చాడు శశాంక. జరిగిందంతా అతనితో చెప్పారు. వచ్చినవాడు సిఐడి అనుకున్నారు. సిఐడి వచ్చాడా? నమ్మలేనట్లు తనలో తానే అనుకున్నాడు శశాంక. పోలీసులకు దేవకి హత్య కేసు ఒక సమస్యలా తయారైంది. హంతకుడిని అనుమానించి అరెస్ట్ చేసిన టాక్సీ డ్రైవర్ జైలు నుంచి హఠాత్తుగా తప్పించుకొని పారిపోయాడు. నిన్న రాత్రి దేవకి ఇంట్లోకి ఎవరో అపరిచిత వ్యక్తి రహస్యంగా ప్రవేశించి దేనికోసమో ఇల్లంతా గాలించి పోలీసుల కళ్ళుగప్పి పారిపోయాడు. ఇకపోతే ఫోరెన్సిక్ నిపుణులైన ప్రొఫెసర్ దండావతి నివేదిక ప్రకారం దేవకి ఊపిరి ఆడక, అంటే గొంతుకి రోపు బిగించడం వల్ల చనిపోయిందని తేలింది. అంతేకాదు, ఆమె చనిపోయే ముందు నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకుందట. ఆ విషయం కూడా పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది అన్నాడు లాయర్ ప్రభాకర్. సార్, శవాన్ని పోలీసులే ఖననం చేశారా అడిగింది సుహాసిని. కాదు, మాజీ హోమ్ మినిస్టర్ సుదర్శన్ రావు గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ మాట వినేసరికి సుహాసిని నరాలు జివ్వుమన్నాయి. ముఖంలో రంగులు మారాయి. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. లాయర్ గారు, దీనికంతటికి కారణం ఆ సుదర్శన్ రావే. మాకు చెందవలసిన ఆస్తిని కాజేయడానికి దూరపు చుట్టరికం కల్పించుకొని వారసుడిని అని చెప్పుకుంటూ దేవకిని పొట్టన పెట్టుకున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుహాసిని. లాయర్ గారి కళ్ళు విస్కీ మత్తులో ఎర్రగా ఉన్నాయి. సుహాసిని అన్నమాటకి అతని కళ్ళు విప్పారి ముద్దల్లా కనిపించాయి. తొందరపడకు సుహాసిని. హత్య జరిగిన చోట ఒక టాక్సీ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తను హత్య చేయలేదని అతను బుకాయించినా ఏ సంబంధం లేని అతను అక్కడ ఎందుకున్నాడు అని పోలీసులు అతన్నే హంతకుడిగా నిర్ధారణ చేసుకున్నారు. మరి సుదర్శన్ రావే దేవకిని చంపడానికి ఆధారాలేమిటి? లాయర్ ప్రభాకర్ అడిగాడు. లాయర్ గారు, ఈ కేసును టేకప్ చేసిన మీకు ఈ హత్య ఎందుకు జరిగిందో కూడా తెలుసు. కేవలం ఆస్తి కోసమని మీకు వేరే చెప్పనవసరం లేదు. పైగా కేసు కోర్టులో జడ్జిమెంట్కి వచ్చే సమయానికి హత్య జరిగింది. సుదర్శన్ రావు ఈ హత్య చేశాడు అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? సీరియస్గా అన్నది సుహాసిని. రెప్పవేయకుండా ఆమె మొహంలోకి కొద్ది క్షణాల పాటు చూశాడు ప్రభాకర్. సుహాసిని, నువ్వు అనుకుంటున్నట్టు సుదర్శన్ రావుకి అనుకూలంగా జడ్జిమెంట్ జరిగేది కాదు.
ఆ సంగతి సుదర్శన్ రావు కూడా తెలుసు. దాని గురించి సుదర్శన్ రావుతో వాదించాను. నన్ను ఈ కేసుని వదులుకోమని ఎన్నో రకాలుగా చెప్పాడు. చివరికి బెదిరించాడు కూడా. అయితే నన్నేమీ చెయ్యలేడు సుదర్శన్ రావు అని తెలుసు. ఈ కేసులో దేవకిని గెలిపించడం కోసం నా సాయశక్తులా ప్రయత్నించాను. చివరికి ఇలా జరిగిపోయింది అన్నాడు అతను కసిగా. చెల్లెలు పదే పదే గుర్తుకు రావడంతో సుహాసిని హృదయంలోని బాధ పైకి పొంగింది. జలజల ఆమె కళ్ళ మీద నుంచి రాలిపడ్డాయి అశ్రుబిందువులు. ప్లీజ్ కూల్ డౌన్ మిస్ సుహాసిని. హ్యాండ్ బ్యాగ్లోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుంది. వెంటనే ఆ బ్యాగ్లోనే ఉన్న 100 రూపాయల నోట్ల కట్టను బయటకు తీసి ఆయన ముందు పెట్టింది. ప్రశ్నార్థకంగా చూశాడు లాయర్. సార్, కేసు గెలిచేంత వరకు మీరు డబ్బు తీసుకోరని నాకు తెలుసు. కానీ ప్రస్తుతం ఈ డబ్బు మీ దగ్గర ఉండటం చాలా అవసరం, కాదనకండి. దేవకి వారసురాలిగా నేను కోర్టుకి హాజరవుతాను. మాకు న్యాయం జరిగేట్టు చూడండి అన్నది. న్యాయం కోసమే పోరాడతాను. అయితే సుదర్శన్ రావు గారికి మీకు ఉన్న ఖచ్చితమైన సంబంధం ఏమిటో విపులంగా చెప్పగలవా? దేవకి మీకే చెప్పి ఉంటుంది. సుదర్శన రావు గారికి మాకు ఉన్న బంధుత్వం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అయినా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? పూర్తి నిజం తెలుసుకోవాలని. నువ్వు దేవకి అక్కయ్యవని గ్యారంటీ ఏమిటి? అవాక్కైందామే. కోర్టులో సుదర్శన్ రావుని అడగండి ఆ ప్రశ్న. ఈ ఆస్తి మీద ఆయనకేం హక్కు ఉందో కొంచెం కోపంగానే అన్నది సుహాసిని. వెంటనే బ్యాగ్లో సిద్ధంగా ఉన్న కొన్ని ఫోటోలు ఆయనకి తీసి ఇచ్చింది. దేవకి, సుహాసిని చిన్ననాడు తీయించుకున్న ఫోటోలవి. లాయర్ ప్రభాకర్కి తెలియక అడగడం లేదు, కావాలనే ప్రశ్నిస్తున్నాడని సుహాసిని గ్రహించింది. తృప్తిపడ్డాడు ఆయన. ఫోటోల్ని సొరుగులో ఉంచుకున్నాడు. ఆల్ రైట్, కోర్టుకు రావడానికి సిద్ధంగా ఉండు. దేవకి శవానికి అతనే ఎందుకు అంత్యక్రియలు జరిపించాడో కూడా తెలుస్తుంది అన్నాడు ఆయన. లాయర్ గారు, సుదర్శన్ రావు దుర్మార్గుడు. అతని వల్ల నాకు కూడా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంగా ఉంది. డోంట్ వరీ, అతని వల్ల నీకెటువంటి హాని జరగకుండా నేను చూస్తాను అన్నాడు ఆయన. మీ కుటుంబం గురించి ఇంకా పూర్తిగా చెప్పు. నేను దేవకే కాదు, మాతో పాటు ఇంకో చెల్లాయి కూడా ఉంది. అయితే ఎక్కడుందో తెలియదు. చిన్నప్పుడే మాకు దూరం అయింది. నా చిన్నప్పుడు అంటే 20 సంవత్సరాల క్రితం మేం విజయవాడలో ఉండేవాళ్ళం. నాన్నగారు కాంట్రాక్టర్. ఆయన చేతి కింద చాలామంది బ్రతికేవాళ్ళు. గవర్నమెంట్ టెండర్స్ ఎక్కువగా నాన్నగారికే వస్తుండేవి. అప్పుడు సుదర్శన్ రావు గుమాస్తాగా పనిచేస్తుండేవాడు నాన్నగారి దగ్గర. అయితే ఇక్కడ చెప్పకూడని విషయం ఒకటి ఉంది. సుదర్శన్ రావు నీచ బుద్ధితో మా అమ్మని, ఆ విషయం మా నాన్నగారికి తెలియదు. సుదర్శన్ రావు మంచి మాటకారి. మా అమ్మ అతని మాటల మైకంలో పడిపోయింది. బిజినెస్ వ్యవహారాల్లో మునిగిపోయిన మా నాన్నగారు నిజాన్ని గ్రహించలేకపోయారు. సుదర్శనరావు మేకై కూర్చున్నాడు. మా అమ్మని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నాన్నగారికి రేసుల పిచ్చి బాగా ఉండేది. ఆస్తి అంతా పాడు చేస్తున్నారని మా అమ్మ తన పేరిట ఆస్తినంతా రాయించేసుకుంది. అది సుదర్శన్ రావుకి తెలుసు. తన కాపురం చెడిపోతుందనే భయంతో సుదర్శన్ రావు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేస్తూ ఉండేది మా అమ్మ. సుదర్శన్ రావు మా నాన్నగారికి దూరపు బంధువు, తమ్ముడి వరుస. అందుకే మా నాన్నగారు అతనికి పూర్తి స్వాతంత్రం ఇచ్చి ఇంట్లో ఆశ్రయం కల్పించారు. బాస్టర్డ్, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడు అంటూ అవమానంతో బాధపడుతున్నట్టు తలదించుకుంది సుహాసిని. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. అయితే ప్రభాకర్ అడగడంలోని అర్థం వేరు. సుహాసిని ఎవరు అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోవడం కోసమే ఆ విధంగా అడిగాడు. సరిగ్గా అప్పుడే నౌకర్ లోనికొచ్చి, అయ్యగారు, స్వాతి అమ్మగారు మిమ్మల్ని చూడాలంటున్నారు వినయంగా అన్నాడు. సుహాసిని లేవబోయింది. నో, కూర్చో, స్వాతిని రమ్మను అన్నాడు ఆయన. 2 నిమిషాల తర్వాత స్వాతి లోనికొచ్చింది. ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. ధనవంతుల ఇంటిలో పుట్టిన స్వాతి అతి సామాన్యపు స్త్రీలా నూలు చీర కట్టుకుని నిరాడంబరంగా ఉంది. లోనికొస్తూ లాయర్ గారికి నమస్కరించింది. హలో, ఈజీగా పలకరించాడు ఆయన. సుహాసిని పక్కనే ఉన్న ఖాళీ కుర్చీని చూపించాడు. ఆమె పక్కనే కూర్చుంది స్వాతి. ఎందుకో ఆ ఇద్దరిని పరిశీలనగా చూశాడు లాయర్ ప్రభాకర్. మిస్ సుహాసిని, ఈమె పేరు స్వాతి. విచిత్రం ఏమిటంటే మీరిద్దరూ ఒకే కేసు కోసం ఇక్కడికి వచ్చారు. ఒకరినొకరికి పరిచయం చేస్తూ అన్నాడు ఆయన. మొహాలు చూసుకున్నారు ఆ ఇద్దరు. ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే లాయర్ గారు అన్నమాట వారికి అర్థం కాలేదు. మిస్ స్వాతి తన చెల్లెల్ని చంపిన హంతకుడికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటోంది సుహాసిని. ఆమె కోరికలో న్యాయం ఉంది కదూ అన్నాడు ఆయన. నిజానికి స్వాతి గురించి కూడా ఆయనకి పూర్తిగా తెలుసు. ఉలిక్కి పడింది స్వాతి. అవును, నిర్దాక్షిణ్యంగా నా చెల్లెల్ని చంపిన హంతకుడు ఉరిశిక్ష పడేంత వరకు నాకు మనశ్శాంతి లేదు అన్నది సుహాసిని. సుహాసిని గారు, అంత మాట అనకండి. నా భర్త ఈ హత్య చెయ్యలేదు. ఆమెకి ఏమీ అర్థం కాక
లాయర్ వంక చూసింది. ఎస్, ఈమె భర్తనే పోలీసులు అరెస్ట్ చేశారు అన్నాడు ఆయన. నో, నా చెల్లెల్ని చంపింది సుదర్శన్ రావు అని నా మనసు చెప్తోంది. పోలీసులు నిర్దోషిని అరెస్ట్ చేశారు అన్నది. స్వాతి కళ్ళల్లో విద్యుత్ కాంతి. ఆమె ముఖం విప్పారింది. థ్యాంక్స్ సుహాసిని గారు, ఈ ఒక్క మాట చాలు. నా భర్త హత్య చేయలేదని మీరు నమ్మితే చాలు. ఆయన క్షేమంగా బయటకు వస్తారు. దీనికంతటికీ కారణం మా నాన్న. వాట్? సుదర్శన్ రావు గారే మా నాన్నగారు. మొదటిసారి స్వాతి మీద అభిమానం ఏర్పడిన సుదర్శన్ రావు ఆమె తండ్రి అని తెలియగానే రెట్టింపు అసహ్యం ఏర్పడింది. సుహాసినికి గొంగళి పురుగును చూసినట్టు చూసింది. ఆమె ముఖంలో బేలతనం, అమాయకత్వం కనిపించాయి సుహాసినికి. లక్షాధికారి కూతుర్ని టాక్సీ డ్రైవర్ని చేసుకున్నావా? నమ్మలేకపోతున్నాను. నువ్వు సుదర్శన్ రావు కూతురివి అంటే సందేహంగానే ఉంది. పేదవాడిని భర్తగా ఎంచుకున్న నీ వ్యక్తిత్వాన్ని అభినందిస్తున్నాను. అయితే మీ నాన్న మాకు తీరని ద్రోహం చేశాడు. అతన్ని మాత్రం నేను వదిలిపెట్టను అంది. మాట అనేటప్పుడు సుహాసిని దవడలు బిగుసుకున్నాయి. ఆమె కళ్ళల్లో ఎర్ర జీరలు కనిపించాయి. ఓకే గర్ల్స్, ఇప్పుడు మీరిద్దరూ ఒకే కేసుకు చెందిన క్లయింట్స్ కనుక మీరు న్యాయం కోసం కలిసి నాకు సహకరించండి అన్నాడు లాయర్ ప్రభాకర్. అయితే అతనికి తెలిసిన ఒక నిజాన్ని మాత్రం ఆ ఇద్దరికీ చెప్పలేదు. తప్పకుండా సహకరిస్తాం లాయర్ గారు, అది మా బాధ్యత అన్నది స్వాతి. శశాంక జైలు నుంచి తప్పించుకున్నాడన్న విషయం నాకు తెలిసింది. పోలీసులు కేసుని బలం చేశారు. ఇప్పుడు అతనికి ప్రత్యక్షంగా నేరస్తుడు. శశాంక నీకోసం తప్పకుండా వస్తారు. మనం ఈ కేసులో గెలవాలంటే శశాంక పోలీసులకి లొంగిపోవాలి. అతనికి ఎటువంటి హాని జరగదని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు లాయర్. కొద్ది నిమిషాలు ఆలోచించిన మీదట స్వాతి అన్నది. మీరు చెప్పినట్టే చేస్తాడు లాయర్ గారు. ఆయన్ని పోలీసులకి లొంగిపోమని చెప్తాను అంది. వెరీ గుడ్. ఇకపోతే మిస్ సుహాసిని, నువ్వు దేవకి తరపున ఈ కేసు బాధ్యత వహిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఓ పిటిషన్ పెట్టుకో. ఆ తర్వాత కథ నేను నడుపుతాను అన్నాడు ఆయన. ఆయన చెప్పినట్టు చేయడానికి ఒప్పుకొని అక్కడి నుంచి బయలుదేరారు స్వాతి, సుహాసిని. ఎక్కడున్నారు? స్వాతి అడిగింది. ట్యాక్సీ కోసం నిలబడింది సుహాసిని. హోటల్ తాజ్. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి ఆహ్వానించింది స్వాతి. తప్పకుండా వస్తాను. నిన్ను చూసినప్పటి నుంచి దేవకి గుర్తొస్తోంది. దేవకి పోలికలు నీలో కనిపిస్తున్నాయి. మనిద్దరికీ ఏదో బంధం ఉందని నా మనసు చెబుతోంది. ఆత్మీయత పెరుగుతోంది నీ మీద అన్నది సుహాసిని. అది మీ అభిమానం. రండి ఆటోలో వెళ్దాం అంది స్వాతి. ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను. నా కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు? నాకు కాబోయే భర్త. ఐసీ, కంగ్రాచ్యులేషన్స్ అన్నది స్వాతి. స్వాతితో మాట్లాడుతూనే అటుగా వెళ్తున్న ట్యాక్సీని ఆపింది సుహాసిని. ఇద్దరూ విడిపోయారు. సుహాసిని ట్యాక్సీని మరో ట్యాక్సీ వెంబడించింది. స్వాతి ఆటోలో వెళ్ళిపోయింది. లాయర్ ప్రభాకర్ ఓ గుక్క విస్కీ తాగాడు. అతని మనసులో ఎన్నో రకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. సరదాగా ఓ హత్య చేసి పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని ఆలోచనతో ఓ కుర్రాడు ఆయన దగ్గరకు వచ్చాడు ఒకసారి. ఆ యువకుని ఆలోచనను విని కంగు తిన్నాడు ప్రభాకర్. ఆ కుర్రవాడికి తగిన బుద్ధి చెప్పి జైలు జీవితం ఎలా ఉంటుందో వివరించి మరీ పంపించాడు. అప్పుడప్పుడు ఆ యువకుడు గుర్తొస్తుంటాడు ప్రభాకర్కి. అటువంటి ఆలోచన ఆ యువకుని మనసులోకి ఎందుకు వచ్చింది? మళ్ళీ అదే యువకుడు మరోసారి వచ్చాడు. సార్, ఎవరినైనా చంపాలన్న కోరిక నాలో బలంగా పెరిగిపోయింది. చంపడం ఎంతటి నేరమో మీరు చెప్పారు. అందుకే ఉద్దేశాన్ని మార్చుకొని నన్ను నేనే చంపుకుందామనుకుంటున్నాను. ఐ మీన్ సూసైడ్ అన్నాడతను. అతని ఆలోచనలకి లాయర్ ప్రభాకర్ బుర్రా వేడెక్కిపోయింది. యూ స్టూపిడ్, పోలీసులకు పట్టిస్తాను. హత్య చేయడం ఎంత నేరమో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరం. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలతో నా దగ్గరకు వస్తే వెంటనే పోలీసులకు పట్టిస్తాను అని బెదిరించి అతని చేత అపాలజీ లెటర్ రాయించుకున్నాడు ప్రభాకర్. ఇంకెప్పుడు అటువంటి ఆలోచనలు చెయ్యనని. ఆ తర్వాత అతను ఎందుకలా ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలనుకుని ప్రముఖ సైకాలజీ ప్రొఫెసర్ని కలిశాడు లాయర్ ప్రభాకర్. స్వయంగా కొన్ని సైకాలజీ పుస్తకాలను కూడా చదివాడు. ఫ్రాయిడ్, కీన్స్, మేయర్స్, డాక్టర్ కోర్స్వి మొదలైన ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్తలు వ్రాసిన థీసిస్ని పరిశీలించాడు. అప్పుడు ఒక నిజం తెలిసింది. మానసిక రుగ్మత లేదా న్యూరోటిజం ఏర్పడిన మనుష్యుల ఆలోచనలు హింసను ప్రేరేపించే విధంగా ఉంటాయి. అపసవ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు కారణం చిన్నతనంలో తట్టుకోలేని సంఘటనలకు గురి కావడం లేదా అటువంటి సంఘటనలను చూసి తట్టుకోలేకపోవడం. ఆ యువకుడు గుర్తొచ్చినప్పుడల్లా అతను ఏమైపోయి ఉంటాడోనని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు దాటింది.
ఫోన్ని దగ్గరకు లాక్కొని సుదర్శన్ రావు రెసిడెన్షియల్ నెంబర్కి రింగ్ చేశాడు ప్రభాకర్. ఆ సమయంలో ఇంటి దగ్గర ఉంటాడని అతనికి తెలుసు. హలో సుదర్శన్ రావు, నేను. అవతల నుంచి సుదర్శన్ రావు గొంతు వినిపించింది. మీ క్లయింట్స్ కోసం చాలా శ్రమ పడుతున్నారనుకుంటాను. వ్యంగ్యంగా వినిపించాయి ఆ మాటలు. తెలివైన లాయర్ నిజాన్ని బయట పెట్టడానికి శ్రమ పడనవసరం లేదు సుదర్శన్ రావు. అబద్ధాలని నిజాలుగా, నిజాలని అబద్ధాలుగా మార్చాలనుకున్నప్పుడు మాత్రమే లాయర్ కష్టపడాలి అన్నాడు ప్రభాకర్. చెప్పుతో ముఖం మీద కొట్టినట్లయింది సుదర్శన్ రావుకి. మొహాన్ని సీరియస్గా మార్చుకున్నాడు. మాటలు కాదు, చేతల్లో ఉండాలి లాయర్. ఈ కేసులో నేనే గెలుస్తాను. అయినా బీద లాయర్వి, నువ్వేం చేయగలవు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. 1,00,000 రూపాయలు పంపిస్తాను, ఈ కేసును వదులుకో. షటప్. నేను ఇప్పుడు ఫోన్ చేసింది నీ సలహా కోసం కాదు. జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించడానికి ఫోన్ చేశాను. నువ్వు తప్పకుండా ఉరికంబం ఎక్కుతావు అన్నాడు లాయర్. ప్రభాకర్, నిషా ఎక్కువైందా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. అయినా నేనెందుకు ఉరికంబం ఎక్కుతాను? ఎందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు స్వాతి నీకు గర్భశత్రువు. ఏ తండ్రికి ఇటువంటి దుస్థితి రాకూడదు. కూతురు చేత అసహించుకోబడి కోర్టులో తన తండ్రే దోషి అని సాక్ష్యం చెప్పబడటం ఎంత దురదృష్టకరమైన సంగతో ఊహించుకో అంటూ నవ్వాడు లాయర్ ప్రభాకర్. ఆ నవ్వు రిసీవర్లోంచి వెళ్ళి సుదర్శన్ రావు గుండెల్లో ఈటల్లా దిగబడింది. ఆ నవ్వులో ఎన్నో గూఢార్థాలు సుదర్శన్ రావుకు వినిపించాయి. కక్ష సాధిస్తున్నావా ప్రభాకర్? నో, నీ వేలితో నీకన్నే పొడిపిస్తున్నాను, అనుభవించు. చూస్తాను. గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రభాకర్. ఈ రోజున దిక్కులేని వాడిలా ఒంటరిగా బ్రతుకుతున్నావంటే అందుకు కారణం ఏమిటో మరోసారి ఊహించుకో. గుడ్ నైట్. రిసీవర్ డ్రాప్ చేసి కొద్ది క్షణాల పాటు నిశ్చలంగా ఉండిపోయాడు ప్రభాకర్. మర్చిపోయిన గతం మనసులో మెదిలింది. శాశ్వతంగా మర్చిపోవడానికే రోజులో ఎక్కువ భాగం విస్కీ మత్తులో ఉంటున్నాడు. అయినా సుదర్శన్ రావు వంటి దుర్మార్గులు బ్రతికి ఉన్నంత వరకు గతం గుర్తొస్తూనే ఉంటుంది. ఆ రోజు తన 3 ఏళ్ల కొడుకు చిమ్మి బర్త్డే. ఒక హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష పడేలా వాదించి కేసు గెలిచి ఇంటికి ఆనందంగా వెళ్ళేసరికి ప్రేమగా పెంచుకునే టామీ వచ్చి మెట్ల దగ్గర పడుంది. ఆ ఒక్క దృశ్యంతోనే చలించిపోయిన ప్రభాకర్ ఇంట్లోకి వెళ్ళేసరికి అంతా నిశ్శబ్దం. శ్మశాన వాటికలా కనిపించింది ఇల్లు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో హృదయ విదారకమైన దృశ్యాలు కనిపించేసరికి అతని గుండెలు అగ్నిపర్వతాల్లా బద్దలయ్యాయి. అందమైన భార్య, ముద్దులొలికే చిమ్మి, వృద్ధ తల్లిదండ్రులు, 2 నౌకర్లు శవాలుగా కనిపించారు. ఎవరు ఈ ఘోరానికి కారణం? ఎవరు ఆ నరరూప రాక్షసులెవరు? గొంతు నాళాలు చిట్లిపోయేలా పెద్ద పెట్టిన అర్చి కూలబడిపోయాడు ముద్దులొలికే చిన్నారి తన యువ చిమ్మి శవం ముందు. చెరిగిపోని చిరునవ్వుతో అమాయకంగా నిద్రపోతున్నట్లు కనిపించే చిమ్మీని చూసుకుని భోరును ఏడ్చేశాడు. మరణయాతన అనుభవించినట్టు ఏమాత్రం ఆ పసివాని ముఖంలో కనిపించలేదు. చిమ్మి, నా బంగారు కొండ, చివరి క్షణాల్లో నా కోసం ఎంతగా ఆరాటపడి ఉంటావయ్యా. మృత్యువు సైతం నీ ముఖాన్ని చూసి జాలిపడి వెనక్కి వెళ్ళిపోతుందే. ఎవరయ్యా నీ ప్రాణాలు తీయడానికి సరదా పడింది? ఏ కసాయివాడి చేతులు? నీ లేలేత గొంతుని కర్కశంగా నులిమాయ్యా. పసివాడలా విలపించాడు ప్రభాకర్. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. లాయర్జీ, శవాలు మీకు స్వాగతం పలికాయి అనుకుంటాను. రిసీవర్లోంచి వికృతమైన నవ్వుతో పాటు ఆ మాటలు వినిపించాయి. ఎందుకింత కిరాతకాన్ని కొడిగట్టావు? ఆ గొంతును గుర్తించి అడిగాడు ప్రభాకర్. నేను ముందే చెప్పానుగా కిరాతకుండని. వాసంతి, పృథ్వీరాజుల హత్య విషయంలో జోక్యం చేసుకున్నావు. నాకు చెందబోయే లక్షల విలువైన ఆస్తిని దూరం చేశావు. అందుకే ఈ పనిష్మెంట్. సుదర్శన్ రావు, ఎంత పనిచేశావురా? కక్ష సాధించాలంటే నా మీద సాధించలేకపోయావా? అమాయకులైన నౌకర్ల మీద, వృద్ధులైన నా తల్లిదండ్రుల మీద, పసివాడైన నా బిడ్డ మీద, లోకం తెలియని నా భార్య మీద తీర్చుకుంటావా? ఇంతకు ఇంత అనుభవిస్తావు. నిన్ను ఉరికంబం ఎక్కించేంత వరకు నిద్రపోను. ఇట్స్ మై ఛాలెంజ్. మళ్ళీ రిసీవర్లోంచి నవ్వు. నువ్వేమీ చేయలేవు లాయర్. చనిపోయిన వారిని తలుచుకుంటూ కుమిలిపోవలసిందే. ఈ దేశంలో ఏ కోర్టుకు వెళ్ళినా నీకు న్యాయం జరగదు. ఎందుకంటే ఆ హత్యలు జరిగిన తీరు ఎవ్వరూ ఊహించలేరు. బర్త్డే సందర్భంలో విషం కలిపిన స్వీట్ తిని మరణించారు అన్నాడు సుదర్శన్ రావు. అర్థమైంది ప్రభాకర్కి. స్వీట్స్లో విషం కలిపారు. రిసీవర్ని జారవిడిచి కూలిపోయాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ బాధను తట్టుకునేందుకు మొదటిసారిగా తాగాడు. అప్పుడు అనుకున్నాడు, ఎప్పటికైనా సుదర్శన్ రావుని హంతకుడిగా నిరూపించాలి, ఉరికంబం ఎక్కించాలి అని. అయిన వాళ్ళు అంతా చనిపోవడంతో జీవితం మీద విరక్తిని పెంచుకున్నాడు. కొన్నేళ్ల వరకు కోర్టుకు వెళ్ళలేదు.
ఆస్తి అంతా కరిగిపోయింది. తాగుడు ఎక్కువై ఆరోగ్యం పాడైపోయింది. ఆఖరి దశలో తన ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. సుదర్శన్ రావుని ఉరికమ్మం ఎక్కించాలని. అప్పుడు మళ్ళీ నల్లకోటు ధరించాడు. తనకున్న టాలెంట్తో వెంటనే గుర్తింపు పొందాడు. ఇప్పుడు అతని లక్ష్యం పగ తీర్చుకోవడం. ఆ రోజు చనిపోయిన భార్యాబిడ్డల పేరిట, తల్లిదండ్రుల పేరిట దాన ధర్మాలు చేసి పేదవాళ్ళకి భోజనాలు పెట్టించాడు. ఆ ఘాతకం జరిగి ఖచ్చితంగా 20 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అందరి ఫోటోలు వరుసగా ఉన్నాయి. వాటి ముందు జ్యోతులు వెలుగుతున్నాయి. నిస్తేజంగా ఆ ఫోటోల వంక చూస్తూ ఎంతోసేపు అలా ఉండిపోయాడు ప్రభాకర్రావు. ముక్కుపచ్చలారని 3 ఏళ్ల పసిబిడ్డ చిమ్మి ముద్దులోలికే ఆ చిన్నారి రూపం ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలింది. ప్రభాకర్కి 20 సంవత్సరాలు గడిచినా ఆగని దుఃఖం వెలువలా వచ్చింది. అయితే కన్నీళ్లు రాలేదు. ఏళ్ల తరబడి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆ రోజు మాత్రం విస్కీ తాగలేదు ప్రభాకర్. తాగడు కూడా. ఆ బాధను మర్చిపోవడానికి సూదిని కాల్చి చేతి మీద వాత పెట్టుకుంటాడు. కొంత ఉపశమనం. 20 వాతలు అతని చేతి మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగిలిన రోజుల్లో విస్కీ అతని మెదడుని మొద్దుబారేలా చేస్తుంది. బాబుగారు, ఇంకెంతకాలం ఇలా కృంగిపోతారు? కాలంతో పాటు అన్నింటినీ మర్చిపోవాలి, నౌకర్ అన్నాడు. కొద్ది నిమిషాల తర్వాత, ఆ రోజు చనిపోయిన వాళ్లలో నీ వాళ్ళు కూడా ఉన్నారు, మర్చిపోయావా సింహాచలం? ప్రభాకర్ అడిగాడు. లేదు బాబు, కానీ జరిగిన దాన్ని పదే పదే తలుచుకుంటూ మనసు పాడు చేసుకోలేంగా బాబు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. పుట్టించిన భగవంతుడు ఒక్కొక్కళ్లను ఒక్కో రకంగా తీసుకుపోతుంటాడు. ఎవరిని నిందించి లాభం లేదు. నీకున్న జ్ఞానం నాకు లేకపోయింది సింహాచలం. గతాన్ని మర్చిపోవడానికి తాగుడికి బానిసయ్యాను. బాధపడకండి బాబు, మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. చెయ్యాలనుకున్నది నిర్భయంగా చేసేయండి. ఆ సుదర్శన్ రావుని మాత్రం వదలకండి బాబు అన్నాడతను కళ్ళు వెడల్పు చేస్తూ. వదలను, వాడిని చచ్చినా వదలను, ఉరికమ్మం ఎక్కిస్తాను, అప్పటి వరకు మనశ్శాంతి లేదు నాకు అంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. సరిగ్గా అప్పుడే ఓ ఆజానుబాహుడు లోనికొచ్చాడు. లాంగ్ కోట్ ధరించి ఉన్నాడతను. అయ్యగారున్నారా అడిగాడు సింహాచలాన్ని. ఉన్నారు, నిన్నటి నుంచి నీకోసమే ఎదురుచూస్తున్నారు అన్న ప్రభాకర్ గదివైపు దారి చూపించాడు నౌకరు. ఆ వ్యక్తి తిన్నగా లోపలికి పోయాడు. గుడ్ మార్నింగ్. లాయర్ ప్రభాకర్ తల తిప్పి అతన్ని చూసి కూర్చో అన్నాడు సాదరంగా. అతను కుర్చీలో కూర్చుని సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎంతవరకు వచ్చింది నీ పరిశోధన? ప్రభాకర్ అతన్ని అడిగాడు. కొన్ని వివరాలు సేకరించాను. సుహాసిని అమెరికా నుంచి ఒక్కతే రాలేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ పీటర్ కూడా ఆమె వెంట ఇక్కడికి వచ్చాడు. ఇద్దరు హోటల్ గదిలో ఉంటున్నారు. పీటర్ మీద నాకేదో అనుమానంగా ఉంది. సుహాసిని విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడతను. ఐసి, దేవకి గదిలో హత్యకు సంబంధించిన క్లూ ఏమైనా దొరికిందా అడిగాడు ప్రభాకర్. ప్రయత్నించాను, కానీ ఏమీ దొరకలేదు. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చేశారు, తప్పించుకోవాల్సి వచ్చింది అన్నాడతడు. ఈసారి గట్టిగా ప్రయత్నించు. దేవకికి డైరీ రాసే అలవాటుంది. ఆమె డైరీలు ఎలాగైనా సంపాదించు అన్నాడు ప్రభాకర్. తప్పకుండా, కానీ మన పనులకి శశాంక అడ్డు తగులుతాడేమో అనుమానాన్ని వెలిబుచ్చాడు ఆ వ్యక్తి. శశాంక తెలివైనవాడు. అతని విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి మనం. అతను జైలు నుంచి తప్పించుకోవడం చిత్రంగా ఉంది. ఇకపోతే ఈ ఫోటోలు సుదర్శన్ రావుకి స్వయంగా తీసుకెళ్ళివ్వు అంటూ ఓ కవర్ ఇచ్చాడు. వాట్, నేనా? అవి చూసి నన్ను బ్రతికినిస్తాడా అన్నాడతను. యూ ఫూల్, సుదర్శన్ రావు తెలివి తక్కువవాడు కాదు. అతను నిన్నేమీ చెయ్యడు. చెప్పినట్లు చెయ్యి ఆజ్ఞాపించాడు లాయర్ ప్రభాకర్. ఓకే అంటూ లేచి వెళ్ళిపోయాడు ఆ ఆజానుబాహుడు. ప్రభాకర్ ఆలోచనలో మునిగిపోయాడు. ప్రభాకర్ చెప్పినట్టు తిన్నగా సుదర్శన్ రావు ఇంటికి వచ్చాడతను. సుదర్శన్ రావు గారిని చూడాలి వాచ్మెన్తో అన్నాడు. లోపలికి వెళ్ళండి అన్నాడు వాచ్మెన్. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని టీవీగా నడుచుకుంటూ అధునాతనమైన ఆ భవంతిలో కడుగు పెట్టాడతను. మరో నౌకరు అడిగాడు, అయ్యగారి కోసమా అని. అవునన్నట్టు తలాడించాడతను. ఆఫీస్ గదిలో ఉన్నారు, వెళ్ళండి అంటూ దారి చూపించాడు. అతను తిన్నగా అక్కడికి వెళ్ళి డోర్ మీద చిన్న చప్పుడు చేసి మరీ లోపలికి అడుగు పెట్టాడు. నా పేరు పోలీస్, లాయర్ ప్రభాకర్ గారు పంపించారు అన్నాడతను. కొద్ది క్షణాల సేపు మౌనంగా వచ్చిన ఆ వ్యక్తిని నిశితంగా చూసి కమిన్ అంటూ ఆహ్వానించాడు సుదర్శన్ రావు. పేరు గమ్మత్తుగా ఉంది, ఏం పని మీద వచ్చావు అన్నాడు. నేను అనాథగా పోలీసులకు దొరికాను. పోలీసులే నన్ను పెంచి పెద్దవాడిని చేశారు. ఆ అభిమానంతో పోలీస్ అని పేరు నేనే పెట్టుకున్నాను. గుడ్, వచ్చిన పనేమిటో చెప్పు. పనంటూ ఏమీ లేదు. ఈ కవర్ మీకు ఇచ్చిరమ్మన్నారు ప్రభాకర్ అంటూ లాంగ్ కోట్ జేబులోంచి తీసి ఆయనకి ఇచ్చాడతను. అందులో కొన్ని ఫోటోలున్నాయి. ఒక్కొక్క ఫోటోని విడివిడిగా చూస్తూ తన్నుకొస్తున్న ఆగ్రహాన్ని
అతి కష్టంగా ఆపుకున్నాడు సుదర్శన్ రావు. క్షణాల మీద అతని కళ్ళు ఎరుపెక్కాయి. నో, నేను దేవకిని చంపలేదు, ఈ ఫోటోలు అబద్ధం గట్టిగా అన్నాడు సుదర్శన్ రావు బల్ల మీద పిడికిళ్లతో గుద్దుతూ. ప్లీజ్ గట్టిగా అరవకండి, మీ మాటలు ఎవరైనా వింటే మీకే ప్రమాదం అన్నాడు పోలీస్. పుండు మీద కారం రాసినట్టు భగ్గుమంది సుదర్శనానికి. మస్తిష్కం వేడెక్కింది. మళ్ళీ ఫోటోలన్నింటినీ చూశాడు. దేవకి వెల్లకిలా పడుకుని ఉంది. ఆమె గొంతుని సుదర్శన్ రావు చేతులు తాకబోతుండగా ఎవరో ఫోటో తీశారు. ఇంపాసిబుల్, నేను హత్య చెయ్యలేదు, ఈ ఫోటోలు అబద్ధం మళ్ళీ గట్టిగా అరిచాడు. మౌనంగా కూర్చున్నాడు పోలీసు. సుదర్శన్ రావు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. రక్తం మరిగిపోతోంది. మొహం కందిపోయింది. ఉన్మాదిలా చూస్తూ పిచ్చివాడిలా జుట్టు పీక్కున్నాడు. చటుక్కున సొరుగులోంచి రివాల్వర్ తీశాడు. నల్లగా నిగనిగలాడుతున్న రివాల్వర్ని చూసి పోలీస్ కంగారు పడ్డాడు. కుర్చీలోంచి లేవబోయాడు. కూర్చో, ఈ రివాల్వర్తో చంపబోయేది నిన్ను కాదు, ఆ ప్రభాకర్కి వెళ్ళి చెప్పు, ఈ నెగటివ్లతో సహా ఇచ్చేయమని, లేదా పోలీసులకు చెప్పి మరీ చంపుతానతన్ని అన్నాడు క్రూరంగా చూస్తూ. ఆవేశపడకు మిస్టర్ సుదర్శన్ రావు, దేవకి నేను చంపలేదంటున్నావు, మరి ఈ ఫోటోలు అబద్ధమంటావా అడిగాడు పోలీసు. అబద్ధం, పచ్చి అబద్ధం. ఏది అబద్ధం? అందులో నువ్వు ఉన్నది అబద్ధమా, దేవకి నిద్రపోతున్నది అబద్ధమా? రెండూ నిజమే, కానీ దేవకిని నేను చంపలేదు. మరెవరు చంపారు చటుక్కుని అడిగాడు పోలీసు. నాకు తెలియదు, నేను వెళ్ళేసరికి ఆమె మెడకు రోపు బిగించి ఉంది. ముందుగా నేను దాన్ని గమనించలేదు. అయితే అప్పుడు నాకు అనుమానం కలిగింది, ఆ గదిలో నాతో పాటు ఎవరో ఉన్నట్లు. బుల్షిట్, నమ్మేట్లు లేవు నీ మాటలు. నమ్మలేకపోవచ్చు, కానీ నేను చెప్పేది నిజం. అయితే మీరెందుకు వెళ్ళారు ఆ గదిలోకి? వెంటనే సమాధానం చెప్పలేదు సుదర్శన్ రావు. నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో అయ్యగారు, అమ్మగారికి గుండెపోటు వచ్చి పడిపోయారు, స్వాతి అమ్మగారిని చూడాలని కలవరిస్తున్నారు అన్నాడు. డామిట్, అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. తిట్టుకుంటూ, చూడు మిస్టర్, ఫోటోలు నా దగ్గరే ఉంటాయి, ఇక వెళ్ళు నువ్వు. సీరియస్గాని మేడ పైగదిలో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. పోలీస్ అదోల నవ్వుకుంటూ బయటికి వచ్చేశాడు. ఫోమ్ బెడ్ మీద అచేతనంగా పడి ఉంది జగదీశ్వరి. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టి ఉంది. కనురెప్పలు వాలిపోయి ఉన్నాయి. స్వాతిని కలవరిస్తోంది. ఆమె గొంతు పీలగా పలుకుతోంది. సుదర్శన్ రావు భార్య పక్కలో కూర్చున్నాడు, అరచేతులు రుద్దుతూ. భర్త ఉనికిని గమనించిందామె. ఏమండి, అమ్మాయిని చూడాలి, నా బిడ్డను ఒక్కసారి చూపించండి అన్నది. కన్నీళ్లు చెంపల మీదుగా జారుతున్నాయి. నౌకర్ని పిలిచి డాక్టర్కి ఫోన్ చేయమన్నాడు సుదర్శన్ రావు. స్వాతి మనసు నాకంటే నీకే ఎక్కువ తెలుసు జగదీశ్వరి. పట్టుదలతో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. తన భర్తకి నేనేదో ద్రోహం తలపెట్టానన్న అపోహతో తల్లిదండ్రుల్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం రమ్మంటే వస్తుందా? వస్తుంది. స్వాతి మనసు నాకు బాగా తెలుసు. వెళ్ళి అల్లుణ్ణి అమ్మాయిని వెంటబెట్టుకుని రండి, భర్త చేతిలో చెయ్యి వేస్తూ అంది. సరే, విశ్రాంతి తీసుకో, నువ్వు ఆందోళన పడకు. అదిగో డాక్టర్ గారు కూడా వచ్చారు. నాకేం పర్వాలేదు, మీరు వెంటనే వెళ్ళండి. అమ్మాయికి నేను చెప్పానని చెప్పి తీసుకురండి. ఒంటరిగా ఏ అవస్థలు పడుతోందో, వట్టి మనిషి కూడా కాదు. జలజల ఆమె కళ్ళ నుంచి జారుతున్నాయి కన్నీళ్లు. డాక్టర్కి తన భార్య విషయమంతా వివరించాడు సుదర్శన్ రావు. డోంట్ వరీ, ఆమె చాలా నీరసంగా ఉన్నారు. బహుశా కన్నబిడ్డ మీద బెంగ అనుకుంటాను. ఈ మందులు వాడండి. వీలైతే ఆమె కోరిక ప్రకారం మీ అమ్మాయిని తీసుకురండి అన్నాడు డాక్టర్. 2 నిమిషాల తర్వాత సుదర్శన్ రావు అన్నాడు. స్వాతి నా కన్నబిడ్డ కాదు డాక్టర్. వాట్? ఎనీహౌ, పెంచిన ప్రేమ కూడా తక్కువేమీ కాదు. ఈ విషయం మీ భార్యకు తెలుసా? డాక్టర్ అడిగాడు. తెలుసు. పిల్లలు లేకపోవడం వల్ల ఎంతో గారాబంగా పెంచుకున్నాం అన్నాడు సుదర్శన్ రావు. ఏది ఏమైనా ఆమెకి ఇప్పుడు పూర్తిగా రెస్ట్ కావాలి. కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్న స్వాతిని ఆమె దగ్గరయ్యేలా చూడండి అని ప్రిస్క్రిప్షన్ రాసి వెళ్ళిపోయాడు డాక్టర్. అయితే ఈ సంభాషణంతా పోలీసు రహస్యంగా విన్నాడు. వెళ్ళిపోయినట్టు నటించి ఎవరికీ కనిపించకుండా అంతా విన్నాడు. కథ కొనసాగుతుంది.